రాజధాని గ్వాయాకిల్లోని ఓ టీవీ ఛానల్లో బులెటిన్ ఆన్ ఎయిర్లో ఉంది. న్యూస్ ప్రెజెంటర్ వార్తలు చదువుతున్నారు. సడన్ గా కొందరు దుండగులు గన్స్తో లోపలికి వచ్చి కలకలం సృష్టించారు. వారంతా ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించారు. కేవలం తుపాకులే కాదు, డైనమైట్లు కూడా పట్టుకుని స్టూడియోలోకి ఎంటర్ అయ్యి భయభ్రాంతులకు గురిచేశారు. వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడ ఉన్న స్టాఫ్ ను కూడా బెదిరించారు. అక్కడే కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఇదంతా కూడా ఆ టీవీ ఛానల్లో దాదాపుగా 20 నిమిషాల పాటు లైవ్ లో వచ్చింది. Que se vaya la policía, que se vaya la policía, que se vaya la policía. ఆ తర్వాత పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఛానల్ బిల్డింగ్ ను చుట్టుముట్టారు. పక్క భవంతులపై నుంచి స్నైపర్లు, టాక్టిక్ టీమ్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ వెపన్స్ తో లోపలికి చొచ్చుకుపోతున్నాయి. క్రమంలో స్టూడియో లోపల ఉన్న నిందితులకు భయం మొదలైంది. పారిపోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోలీసులు వారిని చుట్టుముట్టారు. మొత్తంగా 13 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల జైళ్ల నుంచి 2 డ్రగ్ గ్యాంగ్స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాత దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఘటన అందులో భాగమే అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్వెడార్లో గత కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కిడ్నాప్ కు గురయ్యారు. గ్యాంగ్స్టర్లు తప్పించుకోవటం వల్లే ఇదంతా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవా అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు.